శివ, తాతయ్య ఎలా ఇక్కడికొచ్చారు? తాతయ్య ఇక్కడ. తాతయ్య మీరిక్కడికి వచ్చి మంచి పని చేశారు. ఉండండి, కిందకొస్తాను. నువ్వు అక్కడే ఉండు శివ, నేనే పైకొస్తాను. తాతయ్య జాగ్రత్త, మెల్లిగా పైకి రండి, సరేనా? వరే వా శివ, మీ తాతయ్య నిజంగానే గ్రేట్. ఈ వయసులో కూడా ఎలా జంప్ చేస్తున్నారో చూసావా? ఈయన మా తాతయ్యే కాదు. ఎవ్రీబడి రన్, అది రోబోటెక్సే. శివ, ఎందుకు పరిగెడుతున్నావు? నా కోసం కాస్త ఆగు. ఈ ముసలి వయసులో నీకు సమానంగా నేను పరిగెత్తగలనా? సారీ రోబోటెక్స్, నీ కాళ్ళలో ఎంత పవర్ ఉందో నాకు ఎప్పుడో తెలుసు. శివ, జాగ్రత్త, అక్కడ ఊపిరిని చూసుకో. రేవా, అందుకే నేను రోబోటెక్స్ ని ఇక్కడికి తీసుకొచ్చాను. బామ్మ, నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి నాకేదైనా ఇవ్వండి. బామ్మ, తాతయ్య, భీమ్ సింగ్, అందరూ అసలు ఎక్కడికి వెళ్ళుంటారు? తాతయ్య, బామ్మ, భీమ్ సింగ్, అసలు ఎవరు మిమ్మల్ని ఇలా కట్టేశారు? నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు? నన్ను ఎవ్వరు అంతం చెయ్యలేరు. నేను 30th సెంచరీ నుంచి వచ్చిన రోబోటెక్స్ ని. ఒకవేళ నీకు నీ గ్రాండ్ పేరెంట్స్ ప్రాణాలతో కావాలంటే అప్పుడు నువ్వు నాతో రావాలి. ఏమంటావు? మీతో రావడానికి నేను సిద్ధం. వాళ్ళని వదిలే. అరే, తను శివాని తీసుకెళ్ళిపోతున్నాడు. రండి, మనం శివాని ఫాలో అవుతాం. మ్యాడ్ మ్యాక్స్ లీడర్ నిన్ను కలవాలనుకుంటున్నారు. నువ్వే శివానా? 20 సంవత్సరాల తర్వాత నన్ను నువ్వు నాశనం చేస్తావా? కానీ అసలు మీరెవరో నాకు తెలియదే. అలాంటప్పుడు ఎలా నేను మిమ్మల్ని అంతం చేస్తాను? ఈ రోజు నేను ఎవరో నీకు తెలీదు, కానీ 20 సంవత్సరాల తర్వాత నేనెవరో తెలుస్తుంది. అప్పుడు నువ్వు నన్ను నాశనం చేస్తావు. అంతవరకు నేనెందుకు కాచుకొని ఉండాలి? రోబోటాక్స్, ఈ శివాని నాశనం చేసేయ్. yes లీడర్. చేసేయ్. ఇక నీ కథ ముగిసింది.
సాధించాం. థ్యాంక్ యూ రేవా. మేము కూడా సహాయం చేశాం కానీ నీకు మాత్రమే థ్యాంక్సా? ఏమిటిది? చాలా అన్యాయం. హలో శివ, నువ్వు బానే ఉన్నావు కదా? అవును లడ్డు సింగ్ గారు, శివ బాగానే ఉన్నాడు. నేను రేవాని మాట్లాడుతున్నాను. శివ పని మీద ఉన్నాడు. We are ready to fight with Robotex. రేవా రేవా, మీరు ఎక్కడున్నారు? లడ్డు సింగ్ అంకుల్, మేము ఊరికి చివరిగా ఉన్న గుమ్నంపాట్లో ఉన్నాం. అందుకని మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి. ఆ రోబోటిక్స్ ని అటాక్ చేయడానికి మనం ఏదో ఒక కొత్త దారి కనిపెట్టాలి. చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. రేవా, నువ్వు దిగులు పడకో. లడ్డు సింగ్ పేరు మామూలు ఫేమస్ కాదు. నేను వెంటనే గుమ్నం ఫోర్ట్ వస్తాను. ఓకే? లడ్డు సింగ్ గారు, ఈ ప్రదేశం గురించి ఎవరికీ ఎక్కువగా తెలియదు. చూడ్డానికి కూడా ఇది చాలా బాగుంటుంది. నాకు ఈ చోటంతా తిరిగి చూడాలనిపిస్తోంది. మనం ఇక్కడికి వచ్చినప్పుడు తినడానికి ఆడుకోవడానికి వస్తువులు తీసుకొచ్చింటే బాగుండేది. యూడి, ఇప్పుడు నువ్వెందుకు దిగులు పడుతున్నావు? పిక్నిక్ కి మనకి ఇంతకంటే చాలా మంచి చోటు నాకు తెలుసు. నిజంగానా? అదెక్కడుంది? రోబోటిక్స్ తో పాటు 13th సెంచరీకి నువ్వు కూడా వెళ్ళిపో. ఆ, వద్దు, నేను రాను. నేను ఇక్కడే ఉంటాను. నాకు పిక్నిక్ ఏం అవసరం లేదు. ఫ్రెండ్స్, మనం పిక్నిక్ కి వెళ్దాం. కానీ అంతకంటే ముందు మనకు ఒక ముఖ్యమైన పని ఉంది. లడ్డు సింగ్ సార్, రోబోటిక్స్ ని పట్టుకోవడానికి మేము చాలా చోట్ల ట్రాప్ ని సెట్ చేసి పెట్టాం. నాకు తెలిసి అవి సరిగ్గా పనిచేస్తాయి. కానీ శివ, రోబోటిక్స్ ఎలా మనల్ని కనిపెడతాడు? మనం ఇక్కడ ఉన్నామనే విషయం వాడికి తెలియదే. తను ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. హీఈస్ ద 30th century రోబోటెక్స్. ఐఎమ్ ప్రెటీ ష్యూర్. నేను లడ్డు సింగ్ అంకుల్ మాట్లాడుకున్న ఫోన్ కాన్వర్సేషన్ ని కూడా తను ట్రాక్ చేస్తుంటాడు. అన్ని విషయాలు ఎక్కడ నుంచి మాట్లాడాలా? రండే, మనం లోపలికి వెళ్దాం. ఎక్కడెక్కడ ట్రాప్ పెట్టించారో నాతో చెప్పండి. కానీ శివ, నీ సైకిల్ ఎలా ఇక్కడికి వచ్చిందే? లడ్డు సింగ్ గారు, వద్దు, దాన్ని ముట్టుకోవద్దు, వద్దు. ఏయ్, ఏయ్, ఏయ్. అసలు ఏం చేస్తున్నాడు? తను వచ్చేసాడు. అందరూ వెళ్ళి దాక్కోండి. శివ, ఈ పిల్లలు ఆడుకునే ట్రాప్స్ తో నువ్వు నన్ను అస్సలు బంధించలేవు. ఏయ్, 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 కాపాడండి. ఏయ్, నన్ను ఎవరైనా కాపాడండి. ఏయ్.
రేవా సైకిల్ ని ఆపు. శివ ఇక నువ్వు అయిపోయావు. ఏయ్! అందరూ ఇక్కడి నుంచి పారిపోండి. ఏయ్! ఏయ్! తను ఫ్రీ అయ్యాడు. ఒక నిమిషం ఆగండి. ఆగండి. ఆ వైట్ డోర్ ని మీరు క్రాస్ చేయొద్దు. క్రాస్ చేస్తే అక్కడ లేజర్ బీమ్స్ అన్ని ఆన్ అయిపోతాయి. వద్దు. అందరూ త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. శివ నువ్వు అనవసరంగా పారిపోవాలని ప్రయత్నిస్తున్నావు. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు శివ. తను వచ్చేసాడు అనుకుంటాను. నేను వస్తున్నాను శివ. శివ తాతయ్య పాట విని ఆడి టెన్షన్ అయ్యి అక్కడి నుంచి పారిపోయాడు. సరే రండి, ఇప్పుడు మనందరం కలిసి రాగం లేకుండా పాట పాడదాం. గుడ్ ఐడియా. ఏ, ఏ, ఏ. తన కరిగి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టున్నాడు. చూసారా ఈ లడ్డు సింగ్ తెలివేంటో చూసారా. లడ్డు సింగ్ పేరు సాధారణంగా ఫేమస్ కాలేదు. మనం బాగా ఇరుక్కుపోయాం. ఈ రూమ్ నుంచి బయటకు వెళ్ళడానికి ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉంటుంది. పదండి చూద్దాం. ఏ దారి లేదు శివ. ఇప్పుడు ఏం చేద్దాం? తను రోబోట్ గా మారిపోయాడు. త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. వెరీ గుడ్. తను డోర్ ని తెరిచి లోపలికి వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ముందు నుయ్య వెనక గొయ్య అంటే ఇదేనేమో. ముందు మనం లోపలికి వెళ్ళలేము, బయటికి వెళ్ళలేము. లడ్డు సింగ్ అంకుల్ ఏమైనా చేయండి, కానీ పాట పాడమని మాత్రం అనకండి. ఇకపై మనం తప్పించుకోవడానికి దారి లేదనుకుంటాను. శివ నువ్వు నాకు ఎంతో హెల్ప్ చేసావు. నీతో కలిసి పనిచేసినందుకు నాకు చాలా సంతోషం. నా ప్రతి కష్టంలోనూ నువ్వు నాకు తోడుగా ఉన్నావు. కానీ ఈ రోజు నీకు నా సహాయం అవసరమైనప్పుడు నేను నీకు ఏం చెయ్యలేకపోతున్నాను. సారీ శివ. లడ్డు సింగ్ అంకుల్, మీరు ఇన్స్పెక్టర్ అయ్యిండి కూడా ఎలా ఓటమి ఒప్పుకున్నారు చెప్పండి. మనకేమీ కాదు. మనం ఎన్నో కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్నాం కదా. అవన్నీ మర్చిపోయారా? రేవా ఇస్ రైట్.
కమాన్ 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 ఈ రోజు నీ సహాయం నాకు చాలా అవసరం. డోంట్ లెట్ మీ డౌన్. కమాన్ శివా ఇంకా తప్పించుకోలేదు శివ. కాపాడండి, తను వస్తున్నాడు. కాపాడు శివ. ఏ శివ తనకి గుణపాఠం చెప్పాడు. లడ్డు సింగ్ గారు, మనం అందరం ఈ సైకిల్లో కూర్చున్నాము అంటే ఈ సైకిల్ ని బ్యాలెన్స్ చేసి లేదు యూడి, నీ అంచనా తప్పు. వాడు మళ్ళీ వస్తాడు. శివ, ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. ఐ విల్ బి ఓకే. ఒక చిన్న పిల్లాడివి నువ్వు రోబోటెక్స్ తో ఫైట్ చేస్తావా? కమాన్. పిల్లాడని మాత్రం చెప్పొద్దు రోబోటెక్స్. శివ, నా పేరు శివ. నేను ఆ ప్రదేశానికి గనక రోబోటెక్స్ ని తీసుకెళ్ళగలిగాను అంటే ఆ రోబోటెక్స్ కథ పూర్తవుతుంది. ఫ్రెండ్స్, మనం సాధించాం.